ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు హెల్త్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏమని చెప్తారు? సింపుల్‌గా చెప్పాలంటే ఎవరు ఇన్స్యూరెన్సెస్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ట్రూ. ఇన్స్యూరెన్స్ మనీ ఎప్పుడొస్తదంటే ఒకళ్ళు పోయిన తర్వాత లేదా ఏదైనా హెల్త్ కండిషన్ డిటోరియేట్ అయితే కొంత ఒక డైలాగ్ కూడా నేను చనిపోయిన తర్వాత వచ్చే డబ్బు ఎందుకు అన్నట్టు కూడా వాడుతుంటారు. సో అసలు చాలా అండర్ పెనిట్రేటెడ్ గా ఉంది మనకి. ఎగ్జాక్ట్లీ. అసలు ముందు ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ట్రూ. పర్సనల్ ఫైనాన్స్ లో ఫస్ట్ స్టెప్ ఇన్సూరెన్సెస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ యువర్ అసెట్స్. అవును. సో ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇట్స్ ప్యూర్లీ ప్రొటెక్షన్ ప్లాన్. అవును. సో ఒక ఫ్యామిలీకి పర్సన్ గనక ఎర్నింగ్ మెంబర్ గనక లేకపోతే ఆ రిస్క్ ఎమోషనల్ రిస్క్ లాస్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్ గా కూడా లాస్ అవుతుంది. ట్రూ. సో ఫ్యామిలీ డిపెండెంట్స్ అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును. సో ఈ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా డిపెండెన్స్ అయ్యే దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవాయిడ్ చేయగలుగుతుంది. సో ఒక వ్యక్తి నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. సో ఆయన ఫ్యామిలీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనిషి లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉండదు. అవును. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది క్షీణిస్తుంది. ట్రూ. అంతకుముందు మంచి సొసైటీలో ఉండే వాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువలో ఉండాల్సి వస్తుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే సింపుల్ గా ఆ ఇన్కమ్ లాస్ ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రాసెస్ చేయగలదు. అవును. సో ఆయన గనక ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంటే గనక నామినీకి ₹1,00,00,000 ఇచ్చేస్తారు. ఓకే. సో మరి ఇటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అంటే కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత సో వాళ్ళ వైఫ్ కి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రాకపోవడం, సో నామినీ ఇష్యూస్ కావచ్చు, లేదంటే నేమ్ మిస్టేక్స్ కావచ్చు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు? ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ప్రపోజల్ ఫామ్ ఉంటుంది. సో ప్రపోజల్ ఫామ్ ని అతి జాగ్రత్తగా ఫిల్ చేయాలి. అవును. సో నా దగ్గర చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి చెప్పకపోవటం. అవునా? ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తర్వాత అవేర్నెస్ పెరిగి చాలా మంది తీసుకుంటున్నారు టర్మ్ ఇన్సూరెన్స్. అవునవును. సో అంతకుముందు ఎల్ఐసీలు కడతారు, లేదా ఏదైనా కంపెనీలో ఎండోమెంట్ పాలసీస్ కడతారు. దాని గురించి చెప్పకపోతే ఈ ఒక్క రీజన్ పెట్టేసి క్లైమ్ రిజెక్ట్ చేయొచ్చు కంపెనీ. ఓకే. నెక్స్ట్ మన నామినీ డీటెయిల్స్ ని సరిగ్గా అప్డేట్ చేయకు. సో మరి ఒక చోట మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇంకొక చోట తీసుకోకూడదు అసలు? తీసుకోవచ్చు, కానీ చెప్పి తీసుకోవాలి. ఓకే. ఇది ఎందుకు పెట్టారంటే ఒక పర్సన్ కి 2 కోట్ల ఎలిజిబిలిటీ ఉంది. అవును. నాకు ఆల్రెడీ ఎక్స్ అనే కంపెనీ దగ్గర 2 కోట్లు తీసుకున్నా. నేను వై అనే కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు ఏమి ఇన్సూరెన్స్ లేదని చెప్పి ఇంకో 2 కోట్లు తీసుకుంటే సో ఆయన ఎలిజిబిలిటీ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు. అదే కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అనే ప్రిన్సిపల్ ని మనం వైలేట్ చేసాం. అవును. ఇన్సూరెన్స్ కంపెనీకి మన గురించి ఏం తెలియదు. సో అప్పుడు ఏంటి, మనదే బాధ్యత మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఇది ఆదాయం, సో నాకు ఇలాంటి వనరులు ఉన్నాయి, ఇన్కమ్ రిసోర్సెస్, నాకు ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, సో ఇవి మనం చెప్పాలి. ఓకే. సో పాలసీ ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళు ఒకవేళ పట్టించుకోకపోయినా క్లైమ్ ప్రాసెసింగ్ అప్పుడు ఇలాంటి అన్ని చెక్ చేస్తారు. ఓకే. వాళ్ళకి ఇన్సూరెన్స్ బ్యూరో దగ్గర వాళ్ళకి బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో అన్ని తెలుస్తాయి. అవును. హెల్త్ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు జనరల్ గా మనకి టెస్ట్లు కండక్ట్ చేస్తారు. ఓకే. అవి ఏంటంటే కామన్ గా వచ్చే ఇష్యూస్ కి కండక్ట్ చేసేది. అవి కాకుండా ఇంకేమైనా ఉంది, అవి మనం దాచిపెట్టాం, అవి ఏంటంటే మనం ఇంటెన్షనల్ గా కావాలని దాచిపెట్టినట్టు కంపెనీ కనుక ప్రూవ్ చేయగలిగితే మనం క్లైమ్ రిజెక్ట్ చేయొచ్చు. అవును. సో ఇంటెన్షనల్ గా కాదు, పొరపాటు అనుకుంటే కనుక మనకి ఫస్ట్ 3 years మొరటోరియం పీరియడ్ ఉంటుంది. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ అది దాటేస్తే కనుక కంపెనీ ఏం చేయలేదు. ఓకే. అవునా? సో ఫస్ట్ 3 years వరకు జాగ్రత్తగా ఉంటే ఒకవేళ రిస్క్ జరిగితే రిస్క్ అనేది ఎప్పుడు జరిగితే తెలియదు. సో ఇందాక నేను ఇక్కడ స్టూడియోకి వచ్చేటప్పుడు సో నా పక్కన ఒక బైక్ వెళ్తుంది. సో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. సో వన్స్ అలా స్టార్ట్ అవగానే పక్కనే ఉన్న చెట్టు కొమ్మ వచ్చి ఊడిపడింది. అయ్యో. బట్ అన్ఫార్చునేట్లీ ఏం కాలేదు. బట్ ఒకవేళ ఆయన ఉన్నప్పుడే పడి ఉంటే. అవును కదా. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు మన గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఇచ్చేయాలి. ఓకే. అది మెయిన్ అంటారు. ఇంకోటి నామినీస్ దగ్గర కూడా నేను ఇబ్బంది చూస్తున్నాను. అవునా? సో పెళ్లి కాని వాళ్ళు ఏం చేస్తారంటే నామినీగా ఫాదర్ మదర్ ని పెట్టేస్తారు. సో ఒక కేసు ఏం వచ్చిందంటే నామినీగా వాళ్ళు పెళ్లి కాకముందే టర్మ్ ఇన్సూరెన్స్ 2010లో తీసుకున్నారు, వాళ్ళ ఫాదర్ ని పెట్టారు. సో మొన్న 2024లో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. తీరా ఏంటంటే కోవిడ్ లో వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో. ఇప్పుడు నామినీ ఎవరు? వాళ్ళ ఫాదర్ లేరు. ఇప్పుడు ఏంటి, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొచ్చి కోర్టు నుంచి ప్రూవ్ చేసి పెద్ద అమౌంట్ కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ కొంచెం ఎక్కువ చెక్స్ చేస్తారు. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే. ద మూమెంట్ మనం నామినీ మనకి డిపెండెంట్స్ వచ్చారు, వైఫ్ వచ్చారు, వెంటనే నామినీ అప్డేట్ చేసుకోవడం బెటర్. ఇది సింపుల్ ఆన్లైన్ లో చేసుకునే ప్రాసెస్. ఓకే.
సో ఈ 3 జాగ్రత్తలు అనేది మనం ఖచ్చితంగా తీసుకుంటే క్లైమ్ విషయంలో పెద్దగా సవాళ్ళు ఎదురవు. ఓకే. మరి టర్మ్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ లో తీసుకుంటే బెటర్, అదే విధంగా ఎంత తీసుకుంటే బెటర్? సో మీరు గనక ఫినాన్షియల్లీ వెల్ అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోండి. ఓకే. అంటే ద మూమెంట్ మీరు 25 years లోనే జాబ్ లో చేరారు, మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లేవు, అలాంటప్పుడు జనరల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ ఎవాల్యుయేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అవును. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. సో నేను నా దగ్గరకు వచ్చే కేసెస్ లో కూడా నేను 2023లో వాళ్ళకి ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనుకున్నాను, బట్ ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయింది, సరే ఇప్పుడు చూద్దాం అన్నప్పుడు ప్రీమియమ్స్ 20-30% పెరిగాయి. సో మనకి టర్మ్ ఇన్సూరెన్స్ లో అంటే ఎర్లీగా తీసుకుంటే అదే ప్రీమియం ఉంటుంది. ఓకే. సో మీకు ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ తెలియనప్పుడు సే నార్మల్ గా మీ సాలరీకి 10 times or 15 times అన్న తీసుకోండి. ఓకే. వన్స్ డిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ తెలుస్తుంది. మన సాలరీకి 10 to 15 times స్టార్టింగ్ ఒకవేళ మనకి ఏంది డిపెండెన్స్ లేరు అనుకున్నప్పుడు మనకి రిక్వైర్మెంట్ తెలియదు, అప్పుడు 10 to 15 times తీసుకుంటే రేపు ఫ్యూచర్ లో మ్యారేజ్ అవుతుంది, మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ తెలుస్తుంది. ఓకే. ఇది ఒక కేసు చెప్తాను. సో నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. ఓకే. సో 30 years మ్యారీడ్, హోమ్ లోన్ తీసుకున్నారు. సో హోమ్ లోన్ కి 55 lakhs పెట్టారు. ఓకే. సో ఆయనకి శాలరీ నెలకి ₹1,00,000 వస్తుంది. సో ఆయనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేశారు, ఆయన నాకు ₹1,00,000 సరిపోయింది అన్నాడు. సో ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాం, సరే మీరు ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 5 to 6 lakhs స్పెండ్ చేస్తున్నారు కదా, పిల్లలు కూడా ఉన్నారు, ఇన్ కేస్ మీ ఆప్షన్స్ లో ₹1,00,000 వస్తుంది. సో ఫ్యామిలీ ఎమోషనల్ గా లాస్ అయినప్పుడు రిస్కీ ఇన్వెస్ట్మెంట్లు చేయగలరా? నెవర్. వాళ్ళు మ్యూచువల్ ఫండ్ లో పెట్టరు, వాళ్ళు రిస్క్ ఎక్కువ ఉండే ప్రోడక్ట్ స్టాక్స్ లో పెట్టరు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు పెడితే రియల్ ఎస్టేట్ సేఫ్ గా కనిపిస్తుంది కాబట్టి, లేదా బ్యాంక్ ఎఫ్డి. సో రియల్ ఎస్టేట్ లో పెడితే రెంట్ ఎంత వస్తుంది? ₹1,00,000 ప్రాపర్టీ హైదరాబాద్ లో కొన్నా కానీ 25,000 30,000, అంటే ఇయర్లీ 3.6 మాక్సిమం. సో దాంతో పిల్లలకి ఫీజులు ఎలా కడతారు? కష్టం. సో తక్కువ స్కూల్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఒకవేళ ఎఫ్డి చేశారనుకోండి 7 lakhs రావచ్చు ఇయర్ కి. సో వాళ్ళకి ఈ ప్రెసెంట్ బాగానే సరిపోతుంది. సే ఒక 5 years తర్వాత ఏమవుతుంది? పెరుగుతారు, పిల్లలు పెరుగుతారు, ఖర్చులు పెరుగుతాయి, అప్పుడు 9 lakhs అవ్వచ్చు రిక్వైర్మెంట్. కానీ మీరు చూస్తుంటే ఇంట్రెస్ట్ రేట్లు అనేవి గత 20 ఏళ్ల నుంచి తగ్గుతూనే వస్తున్నాయి. అవును. వాడు అప్పుడు నేను 7 లక్షలు ఇవ్వను 6 లక్షలు ఇస్తా అంటాడు. అసలు రీసెంట్ గానే మొన్న ఆర్బీఐ తగ్గించేసింది రెపో రేట్. ఒకవేళ ఇంకా ఇదే కాన్స్టెంట్ గా వచ్చింది అనుకున్నా కానీ 6 లక్షలు వస్తాయి. సో 6 లక్షలు వస్తే వాళ్ళకి 9 lakhs రిక్వైర్మెంట్ ఉంటే 6 lakhs ఉంటే ఏం చేయాలి? సో మనకి ఏంటంటే మన డిపెండెన్స్ టిల్ రిటైర్మెంట్ వరకు ఎంత అమౌంట్ తో సర్వే అవ్వగలరు, సో అది చూసుకోవాలి. ప్లస్ లోన్ అమౌంట్స్ ఏవైనా ఉన్నాయా, ఎందుకంటే మనకి పర్సన్ లేనప్పుడు వెంటనే బ్యాంకర్స్ వచ్చేస్తారు, ఇన్సూరెన్స్ అమౌంట్ మీద వాళ్ళకే రైట్ ఉంటుంది. సో లోన్ అమౌంట్స్ ఎంత ఉన్నా కానీ వాటిని కూడా యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇవేమీ తెలియనప్పుడు 10 to 15 times కెరియర్ స్టార్టింగ్ లో ఉంటే తీసుకోవచ్చు. ఓకే. బట్ మాక్సిమం ఎంత చెప్తారు ఒక ఫ్యామిలీ ఉన్న పర్సన్ కి? 4 members ఎగ్జాంపుల్. అదే ఎంత డిపెండెన్స్ ఉన్నారు, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, లోన్స్ ఎంత ఉన్నాయి. సో ఇందాక చెప్పిన కేసులో ఒక 2.5 crores తీసుకోవచ్చు. ఎందుకంటే 2 crores పెడితే అది ఈవెన్ ఎఫ్డీలో పెట్టినా కానీ ఇయర్లీ మనకి 12 lakhs 14 lakhs వస్తాయి కాబట్టి ఆ మిగతా అమౌంట్ వాళ్ళు ఇంకెక్కడైనా పెట్టి గ్రో చేసుకోగలరు. ఫైన్ అండి, సూపర్. సో మరి నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్పండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది అవేర్నెస్ లేనప్పుడు ఏమన్నారంటే నాకెందుకు అవుతుంది. కోవిడ్ తర్వాత అయితే అందరి దృక్పథం అయితే మారిందని చెప్పాలి, చాలా వరకు చేంజ్ వచ్చింది. హాస్పిటల్ బిల్స్ వాళ్ళు చూశారు, 20 లక్షలు 30 లక్షలు అసలు చాలా కామన్ అయిపోయాయి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి హాస్పిటలైజేషన్ అయితే ఆ హాస్పిటల్ బిల్ మనం పే చేయగలమా లేదా. చిన్న అమౌంట్లు అయితే పర్వాలేదు, 2,000 3,000 ఓపీడీలు అయ్యే అయితే పర్వాలేదు, లేదు 1,00,000 2 లక్షలు అయినా కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ సర్వైవ్ చేయగలవు. బట్ 5 లక్షలు వచ్చాయి 10 లక్షలు వచ్చాయి, ఎవరు కట్టరు ఆ టైంలో ఎమర్జెన్సీలో. మీ డియరెస్ట్ ఫ్రెండ్ అడిగినా కానీ వాళ్ళు కూడా చాలా పెద్ద అయితే ఎవరు తీసుకొస్తారు? సో డబ్బు కట్టనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు హాస్పిటల్లో. అదే మీరు కనుక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ ఇస్ బౌండ్ టు పే ద అమౌంట్. సో అందుకని మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ కి మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమి సేల్ చేయకుండా మనం ఆ టైంలో వరి అవ్వకుండా ఉండాలి అంటే గనక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. ఓకే. మరి ఏ ఏజ్ లో తీసుకుంటే బెటర్, ఎంత కవరేజ్ తీసుకుంటే బెటర్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే మనకి మినిమం ఇచ్చేది 91 days. అవును. అంటే ఫస్ట్ పుట్టిన వెంటనే ఇవ్వరు, సో ఫస్ట్ 90 days సర్వైవల్ పీరియడ్ పెడతారు ఇన్సూరెన్స్ కంపెనీస్. సో 91 days వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి, అప్ టు లైఫ్ లాంగ్. ఇక ఎంత తీసుకోవాలంటారా? చెప్పండి, ఎంత తీసుకోవాలి? నేనైతే పర్సనల్ గా అన్లిమిటెడ్ పాలసీస్ తీసుకోమని చెప్తాను.
అవునా? లేదు ఓకే. కుదరదు బడ్జెట్ ప్రాబ్లమ్ అంటే కనుక 1 హుహు. సిఆర్ అట్లీస్ట్ 25 లాక్స్ అయినా కానీ తీసుకోండి. ఎందుకంటే హుహుహు. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇస్ గ్రోయింగ్ అట్ 13-14%. హుహుహు. ఓకే. అంటే మీకు 13-14% అంటే గనక ఎవ్రీ 10 ఇయర్స్ కి 4 టైమ్స్ అయిపోతాయి సర్జరీ కాస్ట్స్. అబ్బా! హ్మ్. సో ఎవరు నమ్మరు కానీ సో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న కాస్ట్లు ఇప్పుడు కనుక చెక్ చేసుకుంటే హుహు. ఇది అర్థమైపోతుంది. అవును. మెడికల్ ఫీల్డ్స్ లో అడ్వాన్స్మెంట్లు రావడం వల్ల టెక్నాలజీని ప్రతిసారి అప్గ్రేడ్ చేస్తున్నారు. హుహు. హాస్పిటల్స్ కూడా ఇక అనివార్యం. కొత్త టెక్నాలజీ వాడకపోతే కస్టమర్లు వెళ్ళిపోతున్నారు. హుహుహు. సారీ. హాస్పిటల్ కూడా ఇది అనివార్యం. కొత్త హ్మ్. టెక్నాలజీ వాడకపోతే పేషెంట్స్ వెళ్ళిపోతున్నారు. అవును. సో అందుకని వాళ్ళు కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ కాబట్టి భారం ప్రైవేట్ గా కార్పొరేట్ హాస్పిటల్సే కాబట్టి హ్మ్. మన అవునులే. పేషెంట్స్ మీదే వేసేస్తాయి. ఓకే. సో దాన్ని మనం భరించాలి అంటే కనుక హ్మ్. ఒక పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కావాలి. ఓకే. ఒకవేళ మీ ఫ్యామిలీలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ నైబర్స్ లో కానీ అసలు ఇంతవరకు హాస్పిటలైజేషన్ అవ్వలేదు అంటే మీరు తీసుకోకండి. ఓకే. ఒకవేళ హ్మ్. అయ్యారన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కానీ మీరు తీసేసుకోండి. సో మరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏ ఫ్యాక్టర్స్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? సో ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని హ్మ్. కామన్ గా రూమ్ రెంట్ లిమిట్ లేకుండానే పాలసీస్ ఇస్తున్నాయి. ఐసీయూ కూడా లిమిట్ లేకుండా పాలసీస్ ఇస్తున్నాయి. కానీ హ్మ్. కొన్ని చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. హ్మ్. మీరు ఎక్కువ బోనస్ వచ్చే పాలసీని తీసుకోండి. ఓకే. అంటే మీరు రెన్యూ చేసేటప్పుడు కంపెనీస్ బోనస్ ఇస్తాయి. హ్మ్. అది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. హ్మ్. ఎంత చెప్పినా గానీ మనం ఇన్సూరెన్స్ మీద హ్మ్. వాళ్ళ బడ్జెట్ మీద చూస్తారు ట్రూ. కస్టమర్స్. హ్మ్. 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 సో బడ్జెట్ లోబడే 10 లక్షలు చాలు 15 లక్షలు చాలు అనుకుంటారు. అవును. సో అప్పుడు ఇంకా మనం చేయగలిగింది ఏంటంటే బోనస్ ఎక్కువ వచ్చింది. హ్మ్. 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 అప్పుడు ఏదో ఒక రోజు ఇప్పుడు కాకుండా 10 ఏళ్ల తర్వాత కానీ అయింది అనుకోండి, హ్మ్. 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 జనరల్ గా అయ్యేంత వరకు కవరేజ్ అయితే పెంచరు. హ్మ్. అవును. సో ఇది మనకున్న జాడ్యం. హ్మ్. హ్మ్. సో పెంచకపోయినప్పుడు రెన్యువల్ బోనస్ కనుక ఉందనుకోండి, హ్మ్. అదైనా కాపాడుద్ది ఫ్యామిలీని. అవును. సో ఈ రోజుల్లో బోనస్ రిస్ట్రిక్షన్ లేకుండా వచ్చే పాలసీస్ కూడా ఉన్నాయి. అవును. సో హ్మ్. ఎక్కువ బోనస్ వచ్చే పాలసీని తీసుకోండి. హ్మ్. 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 నెక్స్ట్ మోడర్న్ ట్రీట్మెంట్స్ మీద లిమిట్ లేని పాలసీస్ తీసుకోండి. ఓకే. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. సబ్ లిమిట్స్ పెడతారు. హ్మ్. హ్మ్. మోడర్న్ ట్రీట్మెంట్స్ కి అయితే అప్ టు దిస్ మచ్. ఓకే. అలాంటి లిమిట్స్ లేని పాలసీస్ తీసుకోండి. ఓకే. అండ్ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ట్రూ. ఇవి ఇవి ఇంపార్టెంట్. హ్మ్. ఇవేంటంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఉండే పాలసీస్ తీసుకోండి. ఓకే. జనరల్ గా ప్రీ హాస్పిటలైజేషన్ ఒక 3 మంత్స్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఒక 6 మంత్స్ ఓకే. హ్మ్. హ్మ్. ఉండే పాలసీస్ తీసుకోండి. హ్మ్. 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 అండ్ కాస్ట్ ఆఫ్ కన్జ్యూమబుల్స్ కవర్ అయ్యే తీసుకోండి. హ్మ్. 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 అంటే హ్మ్. మనకి గ్లౌస్, మాస్క్స్ ఇవన్నీ జనరల్ గా పాలసీ కవర్ అవ్వవు. అవును. మనం సపరేట్ యాడ్ ఆన్ తీసుకోవాలి. అవును. సో అవును. ఏదో ఆ యాడ్ ఆన్ అవైలబుల్ ఉందా లేదా బై ఇన్బుల్ట్ ఉందా హ్మ్. దీన్ని హ్మ్. ఒకసారి హ్మ్. చెక్ చేసుకొని తీసుకోండి. సర్జరీ ఐటెమ్స్ అనుకుంటా అవన్నీ యా కదా? హ్మ్. యాహ్! ఇవి బై డిఫాల్ట్ ఐఆర్డిఏ నామ్స్ ప్రకారం కవర్ అవ్వవు. హ్మ్. అవును. అవును. సో ఏదైనా కంపెనీ కొత్త వాళ్ళ పాలసీలో పెట్టడం కానీ మీరు యాడ్ ఆన్ గా సెలెక్ట్ చేసుకోవడం కానీ అది మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఈ జాగ్రత్తలన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు చూసుకోవాల్సి వస్తుంది. మరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. కానీ కొంతమంది ఏంటి అంటే మాకు ఆఫీస్‌లో ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పి అంటూ ఉంటారు. సో అలాంటి వారు కూడా మళ్ళీ సెపరేట్‌గా తీసుకుంటే బెటరా? లేకపోతే ఉంటే సరిపోతుందంటారా? సో దీనికి నేను చెప్తానండి, నాకు ఒక క్లయింట్ ఉన్నారు. హుహు. సో బెంగళూరులో 8,000 కోట్ల కంపెనీకి అధిపతి. అమేజింగ్. హ్మ్. ఆయనకి కంపెనీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. హుహు. 10 లక్షలు హ్మ్. ఇస్తుంది. అంతే. ఏది 8,000 క్రోర్స్ ఉన్న కంపెనీ. హ్మ్. అంతే కదండి. ఈవెన్ మీరు టీసీఎస్ పెద్ద పెద్ద కంపెనీస్ వెళ్ళినా అమెజాన్ వెళ్ళినా కానీ వాళ్ళు ఏమి ఎక్కువ ఏమి ఇవ్వరు. హుహుహు. సో ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. హుహు. బిల్ ఒక 25 లాక్స్ అయింది. అవును. ఆయన అప్పటి వరకు ప్రైవేట్ గా ఇన్సూరెన్స్ తీసుకోలేదు. హ్మ్. కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది కదా అనే ఆలోచనలో ఉన్నాడు. హుహుహుహు. సో బీయింగ్ ఏ బాస్ అయినా కానీ కంపెనీ నుంచి 10 లక్షలు వచ్చాయి. ఆయనకి కేపబిలిటీ ఉంది కాబట్టి మిగిలిన పెట్టేసుకోగలడు. హుహుహుహు. బట్ నార్మల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మనమైనా కంపెనీ బాసులు, బాసులకే అంత గతి ఉండదు ఆ టైంలో. హుహుహు. ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసినప్పుడు. ఓకే. సో మనది కంపెనీ కాదు, హుహు. కంపెనీ మెర్సీ మీద మనకి ఇన్సూరెన్స్ ఇస్తుంది. అవును. రేపు తీసేస్తే అండ్ నా దగ్గర ఒక కేసు వచ్చింది. వెల్స్ ఫార్గోలో ఉన్నారు ఎంప్లాయీ. హుహుహుహు. వాళ్ళ ఫాదర్ కి ఇన్సూరెన్స్ కోసం ఆయన ఆ కంపెనీలో ఉంటున్నాడు. హుహుహు. ఓకే. ఆయనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ వల్ల బయట ఎక్కడ ఇవ్వట్లేదు. హుహుహు. సో ఎవ్రీ ఇయర్ ట్రీట్మెంట్ కోసం ఆల్మోస్ట్ 7 lakhs ఖర్చు అవుతాయి. అబ్బా! హ్మ్. సో ఆయనకేంటి శాలరీ 30 lakhs లోనే ఉంటున్నాడు. హుహుహు. పెద్దగా హైక్ రావట్లేదు. హుహు. ఎందుకంటే మీరు వేరే దానికి వెళ్ళొచ్చు అంటే, నేను వేరే దానికి వెళ్ళొచ్చు కానీ అక్కడ పేరెంట్స్ కి ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు హుహు. అని చెప్పేసి ఇప్పుడు ఓన్ గా ట్రై చేద్దామంటే తీసుకోవట్లేదు అంట. అయ్యో! ఇదే ముందుగానే తీసుకొని ఉంటే కనుక ఓన్ గా పాలసీ హ్మ్. ఇష్యూస్ ఏమీ రావు. అవును. అవును. ఎప్పుడు మనం వేరే వాళ్ళ మెర్సీ మీద డిపెండ్ అయి ఉండకూడదు. హుహుహు. మన ఓన్ గా మనం పాలసీని అనేది తీసుకోవాలి. సో సూపర్బ్ అండి. సాయిరామ్ గారు చాలా మంచి విషయాలైతే మీరు చెప్పడం జరిగింది. సో గైస్ అర్థమైంది కదా! హెల్త్ అండ్ అదే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ముందైతే. సో కాబట్టి ఇవి ఫస్ట్ మీరు తీసుకోండి. అయితే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సో సాయిరామ్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం.